ఫ్రై పీస్ బిర్యానీ బావచ్చి నుంచి. లేదు నేనే వండనమ్మా, జస్ట్ బ్రహ్మ, నువ్వు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళావంట, ఏంటి విషయం? అమ్మ పేరు మార్చుకుంటే గ్రోత్ పెరిగిద్ది అన్నాడు, అందుకే వెళ్ళానమ్మా. కానీ వాడు 2 ఆప్షన్లు ఇచ్చాడు. అందులో ఒక ఆప్షన్ ప్రభాస్ లో బాస్ ఉన్నాడు కదమ్మా. ఎవరికి బాస్ అవుదామనరా? అయ్యయ్య ఎంత మాట అన్నారు అమ్మతోడయ్యా, పాప మీద దొట్టు. మీరే నాకు ఎప్పుడు బాసు, పెళ్ళైతే నా పెళ్ళాన్ని కావాలి కదయ్యా. బానే చేసావు గాని ఆ సెకండ్ ఆప్షన్ ఏదో అది కూడా చెప్పు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అమ్మా. పవన్ లో 1 ఉంటే నెంబర్ 1 అవుతావా? అయ్యగారో, ఆయన పేర్లో ఏముంది, నీ పిచ్చి కాకపోతే ఎంత మాట అన్నావమ్మా. పేర్లు ఏముందా అమ్మా? మీకు ఎగ్జాంపుల్ గా ప్రాక్టికల్ గా చిన్న పిట్ట కథ చెప్పనమ్మా. అనగనగా ధీరుభాయ్ అంబానీ అనే ఒక పెద్ద ధనవంతుడు లక్షల వేల కోట్లు సంపాదించిన ధనాన్నంతా 2 కొడుకులకు సమానంగా పంచండమ్మా, సమానంగా పంచండు. అందులో కొడుకు అప్పుల పాలైపోండమ్మా, ఇంకో కొడుకు ఈ దేశాన్నే శాసిస్తున్నాడమ్మా, శాసిస్తున్నాడు. ఆ శాసిస్తున్న కొడుకు పేరు ఏం పేరో చెప్పనమ్మా? ముఖేష్ లో క్యాష్ ఉంది కాబట్టి సాధించాడు, శాసిస్తున్నాడు. అందులో అప్పుల పాలైన పేరు అనిల్ అమ్మా, అనిల్ లో నిల్లుంది కాబట్టి నిల్లయ్యాడు, డల్ అయ్యాడు. వీడు కామెడీగా చెప్పినా కరెక్ట్ చెప్పాడు. అయ్యగారు థ్యాంక్ యూ. నా తర్వాత తరం వారసుడు వీడే. వచ్చే ఏడాది నుండి మీ నాయకుడు. ఈ సమావేశానికి ముఖ్య కారణం నారాయణ కుటుంబం. మా పూర్వీకుల దగ్గర నుండి ఇప్పటి వరకు మా కుటుంబం వల్ల బాగుపడ్డవాళ్లే కాని బాధపడ్డవాళ్ళు లేరు. కొడుకు పోయిన బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలాంటి బాధ ఇంకొక కుటుంబం పడ్డం, అది మా కుటుంబం వల్ల. అందుకే మేమొక నిర్ణయానికి వచ్చాం. నారాయణ కొడుకు మీద ఉన్నటువంటి కేసు ఉపసంహరించుకుని అతన్ని విడిపిద్దామనుకుంటున్నాం. అందుకు మీ అందరి సహాయం కూడా కావాలి. మీరెళ్ళండి, నేను వెళ్ళాల్సిన చోటు వేరే ఉంది. సార్ వాడు వచ్చారు సార్. ఎందుకొచ్చావురా? ఎందుకొచ్చానో మీకు తెలీదా? నా కూతురు గురించే కదా. నీలాంటి క్రిమినల్ ఇష్టపడినందుకు లైఫ్ మీద విరక్తి పుట్టి తను యుఎస్ వెళ్ళిపోయింది. తన చదువు కెరీర్ అంతా అక్కడే, లైఫ్ లో ఇండియా కానంది. ఇంకొకసారి ఇక్కడికి వచ్చావంటే వచ్చిన చోటుకే పంపిస్తా. పోరా.
పాప ఎక్కడికి వెళ్ళలేదు. నీ గురించి రోజు బాధపడుతూనే ఉంది. ఇష్టం లేకంటేనే పాపకు వేరే పెళ్లి చేస్తున్నారు. వచ్చే వారమే పెళ్లి. పాపను ఎక్కడ దాచారో నాకు తెలీదు. ఏదో ఒకటి చేసి పాపను కాపాడుకో. చెప్పు. వాడు జైలు నుంచి బయటకు వచ్చాడు. అవునా? ఏదైనా సీరియస్ డెసిషన్ తీసుకోరా. వాడు ముహూర్తం టైంకి వస్తే పరువు మొత్తం పోతుంది. టెన్షన్ పడకు. ఈసారి నేను పంపించేవాళ్ళు వాడి ప్రొఫైల్ పిక్ ని డిలీట్ చేస్తారు. ఓకే. రేయ్, నీకేమన్నా పిచ్చా? అలా చేస్తే చస్తావు. తనని కాపాడుకోవడానికి నాకు ఇంతకు మించిన ఆప్షన్ లేదు. ఎక్కడున్నావు? ఏయ్, రేయ్, హలో హలో ఏయ్, ఎవర్రా? హలో. విడిపించిన వాడే ఈడ్చుకొచ్చాడని ఆశ్చర్యంగా ఉందా? నువ్వు పారిపోయిన దగ్గర నుంచి నిన్ను వెతుకుతూనే ఉన్నా. నువ్వెక్కడ దొరికితే అక్కడ నీ అంత్యక్రియలు జరిపిద్దాం. కరెక్ట్ గా నువ్వు నాకు దొరికే టైంకి పోలీసులకు దొరికిపోయావు. ఎన్కౌంటర్ చేయిద్దాం అనుకున్నా. నాకు తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసేయండి. అవసరం లేదు సార్, బుల్లెట్స్ బొక్క. కరెక్ట్ గా జడ్జి ఉరిశిక్ష జడ్జిమెంట్ ఇస్తూ ఉండగా వాడెవడో వచ్చాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. వాడి వాదనతో మొత్తం అంతా మారిపోయింది. నాకున్న వారసుని చంపిన నీకు ఈ శిక్ష సరిపోదు. నాకు తెలిసి మనం ఏ కోర్టుకెళ్ళినా వాడికి ఉరిశిక్ష పడదు. అందుకే నిన్ను విడిపించి ఊరు వాళ్ళ దృష్టిలో దేవుణ్ణయ్యా. ఇప్పుడు నిన్ను చంపి యముణ్ణవుతా. పడా!